కొబ్బరి పాలతో పలావ్ చేశారు ఎప్పుడైనా? ఈ కోకోనట్ మిల్క్ పలావ్ అనేది భలే టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ముందుగా 1.5 కప్పు బియ్యం తీసుకున్నానండి. రొటీన్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే బియ్యమే. అందులో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, ఇది ఆప్షనల్. తర్వాత మనం మిల్ మేకర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. కొంచెం వేడి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా. తర్వాత కొబ్బరి పాలు రెడీ చేయడానికి నేను ఒక కొబ్బరికాయ యూజ్ చేశానండి. కొబ్బరికాయని సన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఈ కొబ్బరి నుంచి పాలు సపరేట్ చేసుకోవాలండి. 1.5 కప్ వాటర్ యాడ్ చేశాను. పాలు సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నానండి ఈ పులావ్ అనేది. కాబట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా వేడైన తర్వాత మనం ఇందులో మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి. మసాలా దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 క్యారెట్లను తీసుకున్నాను. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. 2 టమాటాలని కూడా యాడ్ చేసుకున్నానండి. 1/2 కప్పు పచ్చి బఠానీ అండి. మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా పచ్చి బఠానీ, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్, వాటిని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం కుక్ చేసుకోవాలి వీటిని. ఈ వెజిటేబుల్స్ అన్నీ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి. మూత క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మంచిగా కుక్ అయినట్టు మనకి తెలుస్తుంది. కలర్ కూడా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి యాడ్ చేశానండి 1 టీ స్పూన్ వరకు. గరం మసాలా 1/2 టీ స్పూన్. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా దినుసులు వేసాం కదండి. ఇది గరం మసాలా ఎక్కువ వేసినట్లయితే ఘాటు ఎక్కువైపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. వీటిని కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిల్క్ తీసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి పాలు, అవి 2 కప్పులు యాడ్ చేశాను. 1 కప్పు వాటర్. అంటే మనం 1.5 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5కి డబల్ క్వాంటిటీలో 3 కప్స్ వరకు వాటర్, అంటే 2 కప్స్ మిల్క్, 1 కప్ వాటర్ యాడ్ చేసి ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత మూత తీసుకుని అందులో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, 1.5 కప్ రైస్, ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్లో పెసరపప్పు అని చెప్పాను కదండి, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనకి ఇంకా దీనిలోకి వేరే కర్రీ ఏమీ అవసరం లేదు. భలే టేస్టీగా ఉంటుంది. జస్ట్ రైతా ఉంటే సరిపోతుంది. రైతాతోనే మనం కంప్లీట్గా కడుపు నిండా తినేసేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత 3 విజిల్స్ పెట్టానండి. 3 విజిల్స్లో మనకి ఈ విధంగా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకోవాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.